ఎస్ ఆఫ్టర్ దిస్ క్లిక్ మన డైరెక్టర్ గారు మాట్లాడబోతున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్ అంకిల్. అండ్ కమింగ్ టు ద పాయింట్, డన్ సార్. మాట్లాడండి సార్. అంటే ఇంకా వాళ్ళిద్దరికి వదిలేస్తా, వాళ్ళిద్దరు చూసుకుంటారు. డైలాగ్ లాస్ట్లో చెప్తాం సార్. హాయ్ బ్రదర్స్, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? నాకు అర్థం కాని విషయం ఏంటంటే బ్రదర్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్కో ఆడియో ఫంక్షన్కో ఈ రేంజ్లో జరుగుతూ ఉంటాయి ఫంక్షన్స్. ఇది జస్ట్ టేజర్ రిలీజ్ ఫంక్షన్ బ్రదర్ మంది. దానికి కారణం ఏంటంటే మీరంతా, డెఫినెట్గా చెప్తున్నా, మీరంతా దీనికి కారణం. ఇప్పటి వరకు మన కోసం వాళ్ళు క్లాప్స్ కొట్టారు, వాళ్ళ కోసం మీరు కొట్టండి. అలాగే ఈ ఊర్లో ఈ ఫంక్షన్ జరగడానికి మెయిన్ కారణం మన కాకాని బాబు గారు. ఆయన సపోర్ట్ కనుక లేకపోతే ఈరోజు ఈ విధంగా ఈ ఫంక్షన్ జరగదు. అవునా కాదా? లేకపోతే హైదరాబాద్ నుంచి వచ్చాం బ్రదర్, ఇక్కడికి హైదరాబాద్ నుంచి వచ్చాం. సరే, ఇక మన సినిమా విషయానికి వెళ్దాం. డ్రింకర్ సాయి సినిమా పేరు. డ్రింకర్ సాయి అనే పేరు అసలు ఎందుకు పెట్టాడు అని చెప్పి చాలామంది అనుకోవచ్చు. బ్రదర్, ఇంటికి ఒక సాయి ఉన్నాడు. సాయి అనే పేరు తెలియనోడు అంటూ ఎవడో లేడు. అవునా కాదా? చెప్పండి బ్రదర్, అవునా కాదా? దానికోసమే సాయి అనే పేరు అందరికి తెలుసు కాబట్టి సాయి, డ్రింకర్ సాయిని పెట్టాడు. డ్రింకర్ ఎందుకు పెట్టాడంటే ఆడు ముందు అవుతాడు కాబట్టి, కంటిన్యూగా నాన్ స్టాప్గా ఆడొక ఎక్స్ప్రెస్ అంతే మందులో, కాబట్టి డ్రింకర్ అని పెట్టా. అది టైటిల్గా అర్థం. ఇక నెక్స్ట్ టేజర్ చూశారు కదా మీరంతా. టేజర్ చూసినప్పుడు అనుకోవచ్చు ఏంటి కొంచెం బూతుల్లాగా ఉండాలి అనుకోవచ్చు. భయ్యా మనం మాట్లాడుకునే మాటలు భయ్యా బయట అవునా కాదా? జనరల్గా మనం మాట్లాడుకునేది, దానిలో బూతేమి లేదు. ఈ టీజర్కి యూత్ కోసం చేశా నేను, మాస్ జనాల కోసం చేశా నేను, మాస్ పీపుల్ కోసం చేశా. ఈ సినిమా నాకు వేరే క్లాస్ గీసి అక్కర్లా, మాస్ కోసం చేశాను కాబట్టి టీజర్ ఇలా ఉంది. కానీ సినిమాలో చాలా మంచి విషయం చెప్పాను బ్రదర్. ఇప్పుడు ఎవరైతే నన్ను తిట్టుకోవచ్చు, ఏం టీజర్ ఎలా ఉంది, కొంచెం ఇలా రాసేది డైలాగ్ అనుకోవచ్చు. సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చి డెఫినెట్గా నాకు క్లాప్స్ కొడతారు, నా నమ్మకం అది. డెఫినెట్గా నేను చెప్తున్నా, 100% క్లాప్స్ కొడతారు. అరే డ్రింకర్ సాయిని తప్పుగా అర్థం చేసుకున్నావరా, సూపర్ తీశారా సినిమా, ఏళ్ళు చిన్న సినిమా అయినా సరే ఎరగొట్టేశారా. నో డౌట్. అనకపోతే నన్ను అడగండి బ్రదర్, మీరు ఎక్కడైనా గడిపొచ్చి అడగండి నన్ను, ఏంట్రా బాబు ఇలాంటి సినిమా తీసామని అనరు నన్ను. బ్రహ్మాండమైన సినిమా తీసామంటారు. అలా చేశాడు నా హీరో సాయి ధర్మ. ఏడిపించేశాడంతే, ఏడిపించేస్తాడు లాస్ట్లో క్లైమాక్స్లో. అదేంటో కథ నేను చెప్పకూడదు. అట్లాగే హీరోతో పాటు ఈక్వల్గా ఐశ్వర్య చేసింది. అలాగే సినిమాలో ఒక కామెడీ క్యారెక్టర్ని చేసింది సీత. ఎరగొట్టేసింది భయ్య, మామూలు కాదు. బేబీ గీబీ జాంతనాయ్ మొత్తం డ్రింకర్ సాయి సీత నెక్స్ట్గా అలా చేసింది. కామెడీ మంచి ఒపీనియన్ వస్తుంది. కమెడియన్గా నాకు తెలిసి హీరోయిన్ చేస్తుంది నెక్స్ట్. ఇప్పుడు అమ్మాయి ఏదో కమెడియన్గా మొత్తం ఎరగదీసేస్తుంది అమ్మాయి నెక్స్ట్. అలాగే హీరోయిన్ ఫ్రెండ్స్ బ్రాహ్మణి కానీ, మన ప్రవర్షిత కానీ, ఆర్టిస్టులు అందరూ, రాజేష్ ఫన్బకెట్ రాజేష్, అయ్యా జుట్టేడి గొడుగు జుట్టు ఇడుగుడు ఇతను కానీ అందరూ బ్రహ్మాండంగా చేశారు బ్రదర్. నేను అందరూ కొత్త వాళ్ళని పెట్టుకొని చక్కగా వాళ్ళతో జాగ్రత్త చేసుకున్నాను, నిజాయితీ చేసుకున్నాను. ఎందుకంటే మన చిన్న బడ్జెట్ సినిమా, పెద్దవాళ్ళు ఎవరు రారు మన దగ్గరికి. అలాగే ఈ సినిమా చూశారు కదా బ్రదర్, క్వాలిటీ చూశారు కదా ఎలా ఉందో. కెమెరా వర్క్ చేసింది ప్రశాంత్ అంకిరెడ్డి, నా తమ్ముడు ప్రశాంత్. ఎరగొట్టేశాడు అంతే కెమెరా వర్క్. థియేటర్లో కూడా సూపర్గా ఉంటుంది. అలాగే మ్యూజిక్ విషయంలో కానీ, మార్తాండ్కే వెంకటేష్ గారి రేటింగ్ కానీ అందరూ. ఇక ఫైనల్గా భయ్య ఈ సినిమా కోసం హైదరాబాద్ నుంచి వచ్చాడు ఒక అన్న, అంబర్పేట శంకరన్న. ఇదిగో అన్ననే పూరి గారు అడిగారంట, వినాయక్ గారు చాలా మంది పెద్ద డైరెక్టర్ సినిమాలు నాకు జయంతానే నేను చేయను, నాకు అసలు ఇష్టం లేదన్నాడు. కానీ నేను వెళ్ళి అన్న క్యారెక్టర్ అన్న చేయను అంటే, తమ్ముడు నీకోసం మన ప్రొడ్యూసర్ కోసం చేస్తాను. ఎరగొట్టేశాడు అన్న. స్టిల్ చూశారు కదా కలదోడి పెట్టుకొని, మామూలుగా చేయలేదు అన్న మన సినిమాలో. ఇప్పుడు నాకు తెలిసి మన సినిమా తర్వాత డైరెక్టర్లు అందరూ వచ్చి అన్నింటి మీద పడతారు, మాకెందుకు చేయలేదు, ఆ కొత్త కూరడికి ఎందుకు చేసావని. అలా చేశాడు యాక్టింగ్ అన్న. ఎరగొట్టి థ్యాంక్స్ అన్న శంకర్ అన్న. ఇక ఫైనల్గా
నేను మనమంతా ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి కావచ్చు, ఇక్కడ ఆడియో మన టీజర్ ఫంక్షన్ పెట్టడానికి కావచ్చు, ఇక్కడికి మేమంతా రావడానికి కావచ్చు, దీనికి అంతటికీ ప్రధాన కారణం ఎవరంటే మా ప్రొడ్యూసర్స్. వాళ్ళు లేకపోతే సినిమా ఎక్కడ మనకు లేదు కదా. వాళ్ళిద్దరూ ముందుకొచ్చి నా కథ విని ఇద్దరు చాలా సిన్సియర్గా మన సినిమా కంప్లీట్ చేసి ఈరోజు మనం ఇక్కడ ఉండి మాట్లాడడానికి అవకాశం కల్పించిన వాళ్ళు మన బసవరాజు శ్రీనివాస్ గారు, వాళ్ళ అబ్బాయి హరీధర్ గారు, అలాగే మన ఇస్మాయిల్ గారు. అందరూ క్లాస్ కొట్టండి భయ ఒక్కసారి. వీళ్ళిద్దరు లేకపోతే మనకి ఈరోజు ఫంక్షన్ లేదు, సినిమా లేదు. క్లాస్ కొట్టండి భయ, వీళ్ళు మనకు దేవుళ్ళు భయ మా సినిమాకి వీళ్ళు. అలాగే అందరికంటే ముఖ్యంగా దీన్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నిజంగా నేను థ్యాంక్స్ చెప్తున్నానండి 100%. నిజంగా మీరు ఇప్పటి నుంచో పాపం కష్టపడుతున్నారు. అలాగే యాంకర్ అను పాపం అమ్మాయి చాలా బాగా చేసింది, కొత్త అమ్మాయి, నాకు తెలుసు కొత్త అమ్మాయి. సార్ చిన్న మిస్టేక్ సార్, అను అల్లరి పిల్ల అని చెప్పండి. అను అల్లరి పిల్ల అంట. అల్లరి పిల్ల అను కూడా ఎందుకు అల్లరి పిల్లని పెట్టేసుకో సరిపోద్ది. మళ్ళీ అను ఎందుకు? థ్యాంక్ యూ సార్. అను వీను అవసరం మనకి. అమ్మో డైరెక్టర్ గారితో అస్సలు మాట్లాడలేం బాబాయ్. సార్ కంటిన్యూ ద ఫ్లో, కంటిన్యూ. అదే విషయం బ్రదర్స్, మీ అందరికీ నిజంగా చెప్తున్నాను బ్రదర్స్, డ్రింకర్ సాయి అనే సినిమా మీకోసం, మందు కొట్టే వాళ్ళ కోసం. డ్రింకర్ సాయి అనే సినిమా మందు కొట్టే వాళ్ళ కోసం. డ్రింకర్ సాయి సినిమా మందు కొట్టే వాళ్ళ కోసం. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఆ మందు కొట్టే వాళ్ళు చూసిన తర్వాత నా సినిమా ఏం జరుగుద్ది అనేది వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి రాసి పెట్టుకోండి బ్రదర్స్. 100% చెప్తున్నా, వాళ్ళ కోసమే సినిమా తీసా. డ్రింకర్ సాయి బాగా మందుకు ఎడిక్ట్ అయిన వాళ్ళ కోసం తీసా. అది కమర్షియల్గా ఒక లవ్ స్టోరీ ఇన్క్లూడ్ చేసి చెప్పాను. చాలా బాగుంటుంది బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ హనుమాన్ జంక్షన్, థ్యాంక్ యూ బ్రదర్స్. అన్న శంకర్ అన్న ఒకసారి రండి అన్న, ఫొటోస్ ఉన్నాయండి. శంకర్ సార్ ఒక్కసారి యా బ్రదర్ ఒక్కసారి మీకోసం అంట మన సాయి ఒక డైలాగ్ దాచుకున్నాడు మన సినిమాలోది, అది మీకు చెప్తాడంట. ఒక్కసారి శంకర్ గారితో ఫోటో దిగాక డైలాగ్ చెప్పించేద్దాం. ఫోటో దిగాక డైలాగ్ చెప్తాడు మనోడు. yes కొంచెం ముందుకు రండి సార్. శంకర్ సార్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అండ్ అలాగే ఐషు గారు మీరు కూడా ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సార్ ప్లీజ్ గో అండ్ స్టాండ్ దర్. సార్ ఇక్కడ ఈ ఫోన్స్